ఏం తెలివి ఏం తెలివి అసలు సారు ఇక్కడ మనుషుల నడుమ ఉండవలసినోడు అస్సలే కాదు. వేరే గ్రహాలల్లా ఎక్కడనో గ్రహాంతర వాసులతో నుండి అక్కడోళ్లకు ముఖ్యమంత్రి కావాల్సినోడు. కానీ సారు ఏ పని చేసినా అంత హైటెక్కే ఉంటుంది. కంప్యూటర్లు ఎట్లయితే ఒక్కపారే 4 తీర్ల పనులు చేస్తాయో అట్లనే సారు కూడా 4 దిక్కుల ఆలోచన చేస్తాడు. ఇంతకు ఎవరు ముచ్చట్నో అర్థమైందా మీకు? గదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కమ్ అపరమేధావి చంద్రాలు సార్ ముచ్చట్నే. సారు మళ్ళేదో గొప్ప పని చేసిండట. గదేందో మనం కూడా చూసి దండేసి సన్మానం చేసేద్దాం పరి. మనుండంగా మంచినీళ్ళు పోయినోడు సచ్చినాక సావుకొస్తాడా? రాడు కదా. చంద్రబాబు కూడా సేమ్. ఇప్పుడు ఇడిపోయినాక ఇడిచిపెడతాడా? ఏడేం దొరుకుతుందా, ఏం ఎత్తుకపోదునా అని మొత్తం ఇదే పని చేస్తున్నాడు. కుండలు పెట్టి భగవాన్లు ఎత్తుకపోయినట్టు తెలంగాణ రైతులను ఆదుకునేందుకు 2 కోట్లతోని పథకం పెట్టిపించిండు. ఇంకో దిక్కుకెళ్ళి 500 కోట్ల రూపాయలు మూట కట్టుకొని పోయిండు. మరి ఈ కార్మికులను ఇది కాజేసిండంటే ఏమనాలే మీరే చెప్పాలి. మీ అందరికి తెలిసే ఉంటది సెక్రటేరియట్లో ఏం చేసిండో. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇద్దరు కార్మికుల కోసం పొత్తుల పైకం ఉన్నది కొంత. అందులో ఎవ్వలేలు పెట్టాలన్నా 2 రాష్ట్రాల వాళ్ళు ఒప్పుకోవాలి. కానీ చంద్రాలు ఏం చేసిండో ఎరికేనా? ఎట్లయినా ఇడిపోయినాం అనుకొని రాత్రికి రాత్రి అందులోకెళ్ళి 420 కోట్ల రూపాయలు ఎత్తుకపోయిండట. ఈ ముచ్చట తెలిసినా కూకుంటారా మనోళ్ళు? నాయన నర్సన చూడు ఎంత గరమైండో. పాపం కన్స్ట్రక్టివ్ వర్కర్స్ కార్మికుల డబ్బు మీద కన్నుబడ్డదంటే అబ్బా బాబా బాబా ఎంత తీవ్రమైన ఆలోచనలో ఉన్నారో ఆ గవర్నమెంట్ దీంతో అర్థమవుతుంది. కానీ మారడిగా చంద్రబాబు. అందుకే చంద్రాల్ సార్ చమత్కారం గవర్నర్ సార్ తానికి పోయి చెప్పొచ్చిండ్రు. మరి ఏం చేస్తారో ఎట్లనో తెలియదు కానీ గింతలు అతుకోరేషాలు ఉంటాయి ఒకలోగలు తానా.